రాజ్యాంగాన్ని మార్చి దేశ హక్కులను తొలగించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు ప్రొఫెసర్ కోదండరాం. పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరపున ఇందారం ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిపై గేట్ మీటింగ్ పాల్గొన్నారు కోదండరాం. ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు, ఐటీయూసీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాల పరిమితి తీరిన గనులను మూసి వేసి నూతన బొగ్గు గనులను ఏర్పాటు చేసి యువత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వివేక్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో విఫలమైందన్నారు. అధికారం కోసం తప్ప ఉద్యోగ ఉపాధి కల్పనపై దృష్టి సారించలేదని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే. అన్నారు కొత్త గనులు రావాలి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు చెప్పినాను. కానీ ఇది డిలే అవుతుంది, మనము తొందరగా ఈ టెండర్స్ లో పార్టిసిపేట్ చేసి మనం కూడా గనులు తీసుకునే అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని గనులు మూతపోయే సమయం వచ్చింది. 3-4 సంవత్సరాలలో 3-4 గనులు మూతపోతాయి. మరి కార్మికుల సంగతి ఎట్లా? ఎప్పుడైతే కొత్త గనులు వస్తాయో మన ఉద్యోగాలన్నీ కూడా కాపాడుకోవడం జరుగుతుంది. మీకు తెలుసు, టిఆర్ఎస్ ప్రభుత్వంలో 63,000 ఉద్యోగాలు ఉండే, అవి ఇప్పుడు 39,000 ఉద్యోగాలకు రావడం జరిగింది. కొప్పుల ఈశ్వర్ చాలా చోట్ల కూడా అంటున్నాడు, నేను కార్మిక కొడుకుని అని చెప్పినాడు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ రద్దులో ఏం చేయలేదు, ఈ ఉద్యోగాలు కాపాడడంలో కూడా ఏం చేయలేదు. ఎందుకంటే ఆయనకు ఆ పదవి అవసరం ఉండే, ముఖ్యమంత్రి కేబినెట్ లో మంత్రి పదవి ఉండాలని చెప్పి ఈశ్వర్ గారు ఎప్పుడు ఆలోచనతోనే పనిచేస్తున్నాడు. కానీ ఎప్పుడు కూడా కార్మికులకు ప్రజలకు ఎప్పుడు పనిచేయలేదు. ఇప్పుడే సీతారామయ్య గారు ఏదైతే అన్నారు కొత్త గనులు రావాలి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు చెప్పినాను. కానీ ఇది డిలే అవుతుంది, మనము తొందరగా ఈ టెండర్స్ లో పార్టిసిపేట్ చేసి మనం కూడా గనులు తీసుకునే అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని గనులు మూతపోయే సమయం వచ్చింది. 3-4 సంవత్సరాలలో 3-4 గనులు మూతపోతాయి. మరి కార్మికుల సంగతి ఎట్లా? ఎప్పుడైతే కొత్త గనులు వస్తాయో మన ఉద్యోగాలన్నీ కూడా కాపాడుకోవడం జరుగుతుంది. మీకు తెలుసు, టిఆర్ఎస్ ప్రభుత్వంలో 63,000 ఉద్యోగాలు ఉండే, అవి ఇప్పుడు 39,000 ఉద్యోగాలకు రావడం జరిగింది. కొప్పుల ఈశ్వర్ చాలా చోట్ల కూడా అంటున్నాడు, నేను కార్మిక కొడుకుని అని చెప్పినాడు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ రద్దులో ఏం చేయలేదు, ఈ ఉద్యోగాలు కాపాడడంలో కూడా ఏం చేయలేదు. ఎందుకంటే ఆయనకు ఆ పదవి అవసరం ఉండే, ముఖ్యమంత్రి కేబినెట్ లో మంత్రి పదవి ఉండాలని చెప్పి ఈశ్వర్ గారు ఎప్పుడు